హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నా ఛానల్ని మీరు చూస్తున్నందుకు థ్యాంక్ యూ. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మరీ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ వీడియోలో ఫ్రెండ్స్, మీరు కానీ రాత్రిపూట పుట్టారా? పుడితే ఎలా ఉంటారు, అసలు ఏంటో తెలుసుకుందాం. ఈ రాత్రిపూట పుట్టిన వారు అమోఘమైన తెలివితేటలు ఉంటారు. మరి వాళ్ళు ప్రపంచంలో ఎలా ఉంటారో తెలుసుకుందాం. ప్రపంచంలో ఉన్న మనుషులందరిలో బాగా తెలివైన వారు కొందరు ఉంటారు. అలాగే కొంచెం తెలివైన వారు కూడా ఉంటారు. వీరితో పాటు తెలివి అస్సలు లేని వారు కూడా ఉంటారు. అయితే కొందరికి పుట్టుకతోనే అమితమైన తెలివితేటలు కూడా వస్తాయి. కొందరికి అవి పెరుగుతున్న కొద్దీ వస్తాయి. ఇక తెలివితేటల విషయంలో ఎవరు ఎలా ఉన్నా రాత్రిపూట పుట్టిన వారు మాత్రం సహజంగానే ఇతర సమయాల్లో పుట్టిన వారి కంటే ఎక్కువ తెలివితేటను కలిగి ఉంటారట. మీకు తెలుసది? అవును, మీరు విన్నది నిజమే. ఇది నేను చెబుతున్నది కాదు, పలువురు సైంటిస్టులు చెబుతున్న నిజాలు. మరి ఆ నిజాలు ఏంటో తెలుసుకుందాం. యూనివర్సిటీ ఆఫ్ మాడ్రిడ్కి చెందిన పలువురు సైంటిస్టులు కొందరిపై ప్రయోగాలు చేశారు. వ్యక్తులను వారు పుట్టిన సమయాలను అడిగి తెలుసుకున్నారు. దీంతోపాటు వారి విజ్ఞానం, చదువు, తెలివితేటలు, ఐక్యూ స్థాయిలను కూడా పరిశీలించారు. దీంతో వారు చివరికి ఒక విషయం తేల్చేశారు. అదేమంటే రోజులో మిగతా సమయంలో కన్నా రాత్రిపూట పుట్టిన వారి ఎక్కువ తెలివిమంతులు అవుతారట. వారికే ఐక్యూ ఎక్కువ ఉంటుందట. దీంతో పాటు పలు ఇతర విషయాలను కూడా ఆ సైంటిస్టులు వెల్లడించారు. రాత్రిపూట పుట్టిన వారికి తెలివితేటలే కాదు, సమస్యలను పరిష్కరించే సత్తా కూడా ఉంటుందట. వీరు చదువుల్లో ఎక్కువగా రాణిస్తారట, గొప్ప ఉద్యోగాలు చేస్తారట. సాధారణంగా ఎవరికైనా రోజుకు కనీసం 7 నుంచి 9 గంటల నిద్ర కావాలి కదా. అయితే రాత్రిపూట పుట్టిన వారికి మాత్రం కేవలం 5 నుంచి 6 గంటల నిద్ర ఉన్నా సరిపోతుందంట. వీరికి ఎక్కువ నిద్ర అవసరం ఉండదట. పనిలో బాగా చురుగ్గా ఉంటారట, ఎక్కువగా పని చేస్తారంట, ఇంకా అమితమైన తెలివితేటలు ఉంటాయట. సో ఫ్రెండ్స్, మరి మీలో ఎవరైనా కూడా, మీ పిల్లలు కానీ మీరు కానీ ఎవరైనా రాత్రి కానీ పుట్టి ఉంటే ఇలా అమోఘమైన తెలివితేటలు, అలాగే నిద్ర తక్కువ పోతూ ఎక్కువ జీవితంలో కష్టపడడానికి, చదువుల్లో రాణించడానికి, గొప్ప ఉద్యోగాలు చేయడానికి, సంపాదించడానికి ముఖ్యంగా వాళ్ళు ముందు ఉంటారని సైంటిస్టులు చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, మీరు కానీ ఉంటే మీరు ఎలా ఉన్నారో మీ మానసికంగా, శారీరకంగా ఒకసారి మిమ్మల్ని మీరే అంచనా వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.